నాయక్లో కూడా మీది 3 రోజులు అనుకొని చాలా పెంచారట కదా షెడ్యూల్. 3 రోజులు అనుకుంది 13 రోజులు ఇచ్చారు. అబ్బా ఇక్కడనైతే అసలు లేకుండా దానికేంటి ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఏంటయ్యా డైరెక్ట్ గారు పోసారం మురళి గారు ఫ్రెండా ఇది ఇన్ని 3 రోజులు అని చెప్పారు కదా, మరి 6 రోజులా 10 రోజులా 12 రోజులా ఇట్లా అనుకున్నారు. ప్రొడ్యూసర్ కూడా అనుమానపడ్డాడు. తీరా రష్ చూసి ఏమండి హీరో కూర్చొని ఉన్నాడు, మొత్తం పోసానే మాట్లాడుతున్నాడు, బోర్ కూడా కట్ చేయండి అని చెప్పారు. రాగా వినాయక్ గారు వచ్చారు ఎడిటింగ్ రూమ్కి. వినాయక్ గారు చెప్తారు ఏమండి ఒక్క సీనే 11 నిమిషాలు ఉంది పోసాని గారిది, ఆయనే మాడేస్తాడు మొత్తం, హీరో కాముకున్నాడు, ఇదేం తగ్గిస్తే బాగుంటుంది అన్నారంట. వినాయక్ ఏమన్నాడు ఒకటే, పోసాని సీన్లు ఏమేమి ఉన్నాయో అవి ముందు పక్కన పెట్టండి, మిగతా మొత్తం ఎడిటింగ్ చేయండి, అవి నేను చూసుకుంటా పోసాని అన్నాడు. మిగతాని ఎడిటింగ్ చేశారు. పోసాని ఏమన్నాయో యాస్టేజ్ ఉంచండి, ఒక ముక్క ముట్టద్దు, ఒక టచ్ చేయొద్దు పోసాని సీన్ని. ఇదే మాట వినాయక్ అన్నాడు, ఇదే మాట చిరంజీవి గారు అన్నారు. రిలీజ్ తర్వాత నాది వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ కి కారణం కూడా అయింది. అంత అదృష్టం, అంత మంచి వేషం రావటం. అంటే ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది వినాయక్ గారికి పోసాని గారు ఏమైనా సెంటిమెంట్ ఏమో అని. లేదు, నాకు వినయ్ నాకు చిన్నప్పుడు తెలుసు, అంటే ఒక దగ్గర 25-30 ఏళ్ళ నుంచి అప్పటి నుంచి వినాయక్ కోడేటగా ఉన్నప్పటి నుంచి, నేను రైటర్గా ఉన్నప్పటి నుంచి అప్పుడు వినాయక్ నాకు బాగా తెలుసు. అప్పుడు అసిస్టెంట్గా ఎలా ఉన్నాడో వినాయక్, ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా అదే మెంటాలిటీ, అదే ప్రవర్తన, అదే స్మైలింగు, అదే హోల్ హార్ట్. అది ఆయనలో ఉన్న వినాయకులు ఉన్న హైలైట్స్ అవి. సినిమా హిట్ అయినా అలాగుంటాడు, ఫ్లాప్ అయినా అలాగుంటాడు. అంటారే మేరు నగధీరుడని, అది కదలకుండా ఉంటాడు కొండలాగా, అలాగా చాలా హోల్ హార్టెడ్ పర్సన్. అంతేగాని ఆ పోసాన్ని ఇష్టం కాబట్టి పోసాన్ని 2 సీన్లు ఎక్కువ పెట్టు అట్టు ఉండదు. ఇప్పుడు అంతకుముందు సినిమా తీశారు నాయక్ తర్వాత, అందులో నా క్యారెక్టర్ రాలా, తనే చెప్పాడు మురళి గారి ఇందులో మీ క్యారెక్టర్ రాలా అన్నాడు. చేయలేక నేను మళ్ళీ ఇప్పుడు ఉంది స్పెషల్గా ఇది ఉంటే బాగుంటుంది పోసానిది పెట్టాడు. మళ్ళీ అంతే సినిమాని ప్రేమిస్తాడు వినాయక్, అందుకనే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ అయ్యాడు. అవునా? అప్పటికిప్పటికి ఏమైనా చేంజ్ వచ్చిందా వినాయక్ గారి దగ్గర? మీరు నేర్చుకునే, అంటే మీరు చూసింది అప్పుడు నేర్చుకునే స్టేజ్ కదా, అప్పటికిప్పటికి అదే వినాయక్. వినాయక్లో 1% కూడా ప్రవర్తనలో తేడా లేదు. సినిమా వినాయక్తో సినిమా చేస్తే అసలు డైరెక్షన్ లాగా ఉండదు, ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. నాకు ఏం కావాలో పర్ఫెక్ట్గా అడుగుతాడు.